రెడ్డి గారు మీ చూస్తూ ఉన్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్లో దాంట్లో సుష్మనాడి గురించి ప్లస్ విడా పింగళ గురించి చెప్పారు. విడా పింగళ మనం ఎక్కడన్నా సుష్మనాడి ఎట్లా యాక్టివేట్ అవుతుంది? ఇది వెరీ డీప్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు వినగానే అవును కాదు అనేటువంటి సబ్జెక్ట్ కాదు. దానికి సంబంధించిన కొంత స్వయం అనుభూతి ఎరుకున్న వాడికి తెలుస్తుంది, లేదా ఉత్త సమాచారం కింద చెప్పుకుందాం. సో ఇది సాధన వల్ల వస్తుందా అంటే వస్తుంది, సాధనకు అతీతంగా ఉందా అంటే ఉంది. ఏదైనా ధ్యానము కానీ ఆత్మజ్ఞానం కానీ జ్ఞానోదయం కానీ సాధన వల్ల మేనిఫెస్ట్ అవుతుంది, సాధనకు అతీతంగా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ సాధన వల్ల మేనిఫెస్ట్ అయిన దాంట్లో అయి ఉంటుంది. అంటే నేను అన్నది ఖచ్చితంగా దానికి ఆనుకొని ఉంటుంది. నేను ఇంతకాలం సాధన చేస్తే, నేను ఈ గురువు దగ్గరికి వెళ్తే, నేను ఇలా చేస్తే, ఇలా ఆహార నియమాలు పాటిస్తే ఇది మేనిఫెస్ట్ అయింది. సో సాధన ఫలితంతో పాటు అయి కూడా మిగులుతుంది. అసలు సాధన యొక్క మూల లక్ష్యం ఏమిటంటే సాధన నుంచి విముక్తి పొందడమే. రెండోది ఐ జనరేట్ కాకుండా చూసుకోవాలి. ఈ ప్రపంచంలో చాలా అద్భుతాలు చేసిన వాళ్ళు ఐ ఉండడం వల్ల చాలా సఫర్ అయ్యారు. జనరేట్ కాకుండా ఉండడానికి సహజ సాధన అంటే సాధనకు అతీతంగా ప్రిపేర్ చేయడం. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం సాధన చేసేవాడు ఎవడంటే రెడీమేడ్ డ్రెస్సెస్ కోసం ఎత్తుకులాడేవాడు. సో సాధనకు అతీతంగా ఉన్నవాడు నగ్నంగా ఉన్నవాడు అంతే, బట్టలు లేకుండా, లేదా తనకు నప్పే ఏదో ఒక బట్ట కట్టుకొని దాని నుంచి ఫ్రీ అయిపోయినాడు. సో ఇప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి అన్నది మనం కంఫర్ట్ జోన్ కోసమా, లేకపోతే అందం కోసమా, వేరే వాళ్ళ చేత గుర్తింపబడడం కోసం అంటే వేరే వాళ్ళ చేత గుర్తింపబడడం కోసమే. బట్టల యొక్క కోర్ ఏంది? కంఫర్ట్ అంతవరకు. అది రూపాయి బట్ట కానీ ₹1,00,00,000 బట్ట కానీ కంఫర్ట్ ఉందా మంచి బట్ట, కంఫర్ట్ లేదా చెడ్డ బట్ట, మీకు సంబంధించింది కాదు. ఇప్పుడు సాధన విషయానికి వస్తే ప్రపంచంలో చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడి దానికి సంబంధించిన మిస్కాన్సెప్షన్స్ని 0.001% కూడా మన లైఫ్ టైంలో తీసేయలేదు. ఎందుకంటే మిస్కాన్సెప్షన్స్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా చాలా బలంగా చెప్తున్నారు. సో అది కూడా అప్పీలింగ్ అనిపిస్తుంది. సో ఒక తెలియని వ్యక్తికి లేదా ఒక చిన్న పిల్లవాడికి ఏ ఫర్ యాపిల్ అంటే అది నిజం అనుకుంటాడు, ఏ ఫర్ ఇంకేదన్నా అంటే అది నిజం అనుకుంటాడు. వాడికి తెలియదు, కానీ చెప్తున్న వాళ్ళు ఇంటెన్షనల్గా మిస్లీడ్ చేసేయచ్చు. సో తెలియని వాటికి తప్పు కాదు. ఇప్పుడు ఇది నాకే ఏదన్నా జీవిత అనుభవం కావాలి, నేను దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక దానివైపు అట్రాక్ట్ అవుతా. అక్కడ నాకు ఏం ఫీడ్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. చాలా కాలం తర్వాత తెలిస్తే ఇది తప్పని, ఇది రైట్ అని, ఇది ఉపయోగపడ్డది, ఇది ఉపయోగపడలేదు, ఇంత లేదు, ఇంత అనివార్యం. కానీ అప్పటికి టైం దాటిపోయింది. సో ఇప్పుడు ఇడా అండ్ పింగళ అండ్ సుషుమ్న వీటిని అర్థం చేసుకోవాలంటే ప్రపంచంలోని అన్ని దేశాల ఆధ్యాత్మిక శాస్త్రాల్లోనూ వీటి ప్రస్తావన వేరే వేరే విధాలుగా చెప్పబడ్డది. ఇది ఒక ప్రకృతి నియమం. ఈ క్షణం మీరు ఉన్నారంటే మీ యొక్క శరీరం నిర్మాణం కానీ, మీ యొక్క ఎగ్జిస్టెన్స్ కానీ, మీ పుట్టుక కానీ డ్యుయాలిటీని ఆధారం చేసుకుని వచ్చింది. సో ఇడా అండ్ పింగళ ఇండికేట్స్ డ్యుయాలిటీ అనమాట. అంటే ఆడమగ కలిస్తే మీరున్నారు. సో మీలో కూడా ఆడమగ తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదే చైనీస్ అండ్ జెన్ పరిభాషలో ఇన్ అండ్ యాంగ్ ఫిలాసఫీ ఉంది. అంటే 2 కౌంటర్ పార్ట్స్ మేక్స్ 1 రియాలిటీ. అంటే పగలుంది, రాత్రి ఉంది, ఆడ ఉంది, మగ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. సో ఈ రెండు లేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్ లేదు, అంటే ప్రపంచమే లేదు. కానీ హ్యూమన్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక వింత రియాలిటీ ఏమిటంటే ఈ రెండింటి యొక్క ద్వంద్వాలని గమనిస్తూ ద్వంద్వాతీతంలోకి తను వెళ్ళవచ్చు. సో నీలో పురుషతత్వం ఉంది, స్త్రీతత్వం కూడా ఉంది. దీనికి అతీతంగా ఉన్న తత్వంలోకి ఎంటర్ కావడం అనేది ఆధ్యాత్మికత యొక్క కోర్. సో ఈరోజు పొద్దున ఒక టాక్, సో గురువు అనేవాడు ఆడ కాదు, మొగ కాదు. రమణ మహర్షిని నువ్వు పురుషుడిగా చూసావా, నువ్వు లిమిటెడ్ అయిపోతున్నావు. రమణ మహర్షిని నువ్వు ఒక బ్రాహ్మణ్ గానో, లేకపోతే ఒక వెంకటరామన్ గానో, లేకపోతే ఓన్లీ అరుణాచల నివాసిగా చూసావా, నువ్వు లిమిటెడ్ అయిపోతున్నావు. స్థితిగా చూసినప్పుడు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డిఫరెంట్ జోన్. స్థితికి ఆయన ఇప్పుడు ఈరోజు ఏం చెప్పాడంటే స్థితికి అతీతంగా ఉన్నాడు అంటాడు ఆయన.
ఆ అతీతమే స్థితి. స్థితి. స్థితికి అతీతం ఏమీ లేదు ఇంకా. అంటే స్వయంగా రమణ మహర్షి తన వ్యాఖ్యలు కూడా చెప్పాడు, అదొక సహజ స్థితి అంతే. అన్నిటికీ అతీతమే ఆ స్థితి. శూన్యం అంటాడా? అదంతా మళ్ళీ అది వేరే ఏదన్నా ఉండని. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. మీకు దేని పట్ల మమకారం లేదు అనుకోండి. 3 స్థితులు ఉన్నాయి. నిద్రలో మీకు దేని పట్ల మమకారం లేదు, సంపూర్ణ ఎరుకల్లో దేని పట్ల మమకారం లేదు, మరణంలో దేని పట్ల మమకారం లేదు. సో నిద్ర, మరణం చాలామందికి అనుభవం. మనకి ఇంకా మరణం అనుభవం కాలేదు కాబట్టి నిద్ర అయితే ఎవ్రీడే. నిద్ర స్థితిలో మనకి దేని పట్ల మమకారం లేదు. మమకారం లేని స్థితిలో మీరు మీ చుట్టూ బంగారం ఉన్నా, మీ చుట్టూ నగ్నంగా ఉన్న అమ్మాయిలు ఉన్నా మీకు పట్టదు. అది ఆ స్థితి అట్టిది, దానికి ఏది పట్టుకోదు. సో ఏది లేకపోతే ఆ స్థితి ఉంటుందన్న కండిషనాలిటీ లేదు. ఏదన్నా ఉండని, ఎలాంటి సందర్భమైనా ఉండని, ఎలాంటి వ్యక్తులైనా ఉండని, ఆ స్థితి అలాగే ఉంటుంది. బికాజ్ అది సహజ స్థితి కాబట్టి. సో ఇప్పుడు ఇడా అండ్ పింగళ అండ్ సుషుమ్న దీని సాధన అంటే, ఇప్పుడు మనిషికి హఠాత్తుగా ఒక స్ట్రెస్ అనిపిస్తుంది. సో నాకు ఇప్పుడే దీని నుంచి నాకు విముక్తి కావాలి. అట్లాంటి వాడు సాధనలోకి ఎంటర్ అవుతాడు బై ఫోర్స్. అమ్మ నా వల్ల కాదు, నాకు ఇప్పుడే కావాలి. సో అందుకే ఇన్స్టాంట్ ఫుడ్కి అంత రెస్పాన్స్. ఫాస్ట్ ఫుడ్ 2 నిమిషాలు వచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసేస్తే చాలా ఆశ్చర్యంగా జనాలు చూస్తారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. అది ఉపయోగపడుతుందా లేదా రిలవెంట్. నీ యొక్క మనోకామన అత్యంత త్వరగా పూర్తి అయిపోయింది. ఆధ్యాత్మికతలోనూ ఇదే ఉన్నది. ఎందుకంటే అన్వేషించే మనిషి యొక్క మనసు యొక్క స్థితి ఎప్పుడు అంతే. తొందర అయిపోవాలి, నాకు లేట్ కావద్దు. సో ఈ తొందర అయిపోవాలన్నది సాధనలో కూడా వచ్చేసింది. అక్కడి నుంచే కోర్సులు వచ్చినాయి. అక్కడి నుంచే నిన్ను ఆనంద పెట్టి రకరకాల కండక్ట్స్ వచ్చినాయి. అంటే ఇలా వేసుకో, ఈ బట్టలు వేసుకో, ఇట్లా కూర్చో, ఎర్లీ మార్నింగ్ 4కి లే. అది నీకు ఒక తృప్తినిస్తుంది. ఫలితం వచ్చిందో రాలేదు, ఫలితం వచ్చిందో రాలేదు, నువ్వు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏదో జరుగుతున్నట్టు నీకు ఒక భ్రాంతి కలుగుతుంది. నిజానికి జరిగేది ఏముండదు. ఎందుకంటే నువ్వు అనుభవించాలన్న స్థితికి దీనికి ఏ సంబంధం లేదు, సంబంధమే లేదు. సంబంధం ఉందంటే ఓకే, నువ్వేమన్నా చేయొచ్చు. సంబంధం లేదు దానికి. అష్టావక్ర మహాగీత మొత్తం దీని గురించే మాట్లాడుతుంది. నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు సంసారం చేయి, నువ్వు ఏమన్నా చేయి, నువ్వు దేంట్లో ఇరుక్కో. నీ మూల స్థితి దానికి అంటుకోదని తెలుసుకున్నావా, అయిపోయింది. అప్పుడు నువ్వు సంసారం నుంచి విముక్తి, సన్యాసం నుంచి విముక్తి, దేంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అట్లా ఈడా నుంచి విముక్తి, పింగళ నుంచి విముక్తి, సుషుమ్న ఉంది. అది ఎట్లా ఉంది అంటే సహజ స్థితి. బై ఫోర్స్ నువ్వు ఇప్పుడు నా యొక్క ఇది శ్వాసకు సంబంధించిన డైమెన్షన్, నాడీ వ్యవస్థకు సంబంధించిన డైమెన్షన్ ఈడా అండ్ పింగళ. సో నాడీ వ్యవస్థ అయినా మీ యొక్క హృదయ స్పందన అయినా శ్వాస లేకపోతే లేదు. సో పర్టికులర్లీ ఈడా అండ్ పింగళ అనేది మీ యొక్క నాడీ వ్యవస్థకు సంబంధించింది. ఎగ్జాంపుల్, మీ మనసులో ఏదైనా ఒక ఆలోచన మొలిచింది అనుకుందాం. అప్పుడు మీ శ్వాస ఏమిటి? మీ మనసులో ఏ ఆలోచన లేకపోతే మీ శ్వాస ఏమిటి? మీ ఆలోచనలో ఉద్రేకపరిచే, అంటే మీ యొక్క కోరికకి అగెనిస్ట్గా ఏదైనా జరిగినప్పుడు మీలో కలిగే సంవేదనలు కలిగితే వాటి ఆలోచన ఏమిటి? మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఒక తృప్తి కలిగింది, అప్పుడు వచ్చే ఆలోచనలు ఏమిటి? ఈ ఇడా పింగళ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. సో మీ యొక్క స్థితిని సపోర్ట్ చేసేది, మీ స్థితిని డిస్టర్బ్ చేసేది, దాన్ని బట్టి మీ శ్వాస మారుతుంది. సో మన శరీరం అనేది ఒక అద్భుతమైన మెకానిజం. దాంట్లో నిరంతరం మన కంటికి కనిపించని అగోచర మార్పులు జరుగుతూనే ఉన్నాయి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో నిద్రలో మీకే కోరికలు లేవు. అందుకని మీ శరీరం యొక్క ఆరోగ్య స్థితి బాగా కనుక ఉంటే మీకు సహజమైన ఒక శ్వాస ఏర్పడుతుంది. ఆ శ్వాస యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే, మనసు కంప్లీట్గా శూన్యమైనప్పుడు, మీ యొక్క శరీరం కంప్లీట్గా స్థిరంగా ఉన్నప్పుడు, దానికి ఇంకా వేరే రోగాలు, ఆస్తమాలు అట్లా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ధ్యానంలో ఉన్నవాడు ఎప్పుడు తన శరీరాన్ని చూసుకుంటాడు కాబట్టి అది వ్యాలిడ్ పాయింట్. అదర్వైజ్ ఇప్పుడు ఎవరికైనా ఆస్తమా ఉందనుకో, ఇడాలేదు, పింగట్లేదు, హోగా బాత్ ఖతం, అసలు వాడికి శ్వాసనే వస్తలేదు. ఐసీలో ఉన్న వాడికి ఇడైంది, పింగలేదు, సంబంధం లేదు. సో ఇప్పుడు నిద్రలో ఉన్నావు, నువ్వు ఏ కోరికలు లేని స్థితిలో ఉన్నావు, నీ బాడీ సంపూర్ణ స్థిరత్వంలో ఉంది. ఆ టైంలో మీ యొక్క హోల్ బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్ యొక్క యూనిఫికేషన్, దాంతోపాటు ప్రకృతి యొక్క యూనిఫికేషన్ వల్ల మీ శ్వాస 2 ముక్కుల గుండా బయటకు వస్తుంది. అంటే మనం పండుకున్నప్పుడు మనం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తుంది 100%. కానీ ఆ టైంలో మీరు చూసుకోలేదు. మనం చూడకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎవడో ఒకటి దాన్ని టెస్ట్ చేసి ఉంటాడు కదా, చేసుకోవచ్చు. చేశాడు, నేను చేసి చెప్పాను. అది మెలకువలో కూడా ఎప్పుడు చేయొచ్చు మనం.
మీరు చెప్పారు కదా, అంటే దాన్ని అనుభవించవచ్చు. అనుభవం. దానివల్ల ఏమిటి బెనిఫిట్స్ అనేది లాస్ట్ లాటర్ పార్ట్లో ఒక 2-3 నిమిషాలు చెప్పుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటే ప్రాపంచికంగా కాదు, ప్రకృతి పరంగా. ప్రాపంచికంగా దొంగనా కొడుకులు, కన్నింగ్ ఫిలోస్, ఎట్లా స్ట్రాటజీలు, ఇది ఇక్కడ అట్లా నీకు ప్రాపంచిక బెనిఫిట్స్ ఉంటాయి. ప్రకృతి పరంగా బెనిఫిట్స్లో ఏ పాలిటిక్స్ పనిచేయవు. ఇప్పుడు పొలిటీషియన్ కూడా పొట్ట ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. నేను ఇప్పుడు మంత్రి అయినా డయాబెటీస్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోదు. అది ప్రకృతి పోవచ్చు. నో డాడీ, మా రూల్స్ వేరే, మా లా వేరే అంటే అది పనిచేయదు. ఇప్పుడు ఆ మనిషి బాడీ ప్యూర్ స్థిరంగా ఉంది, అతని మనసులో ఏ ఆలోచనలు లేవు, అంటే కోరికలే లేవు. అప్పుడు శ్వాస అనేది నీ బాడీ నుంచి ఈక్వల్ ప్రపోర్షనేట్లో 2 దిక్కుల నుంచి దాని నుంచి వస్తుంది. సో సుషుమ్న అన్నది మనోశూన్య స్థితి అన్నమాట. ఒక స్థితి మనోశూన్యం, అంటే ఏ ఆలోచన లేవు. రెండవది ఆలోచన ఉంది కానీ దాంట్లో ఏమంటారు, ఎరుక కలిగి ఉండి చైతన్యం ఉంది, పని కూడా ఉంది, కానీ దానికి ఎక్స్టర్నల్ ఏజెంట్స్ యొక్క ఇంపోజిషన్ లేదు. అట్లాంటి సమయంలోనూ సుషుమ్న ఉంటుంది. ఇప్పుడు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటిగా చూసేటప్పుడే అప్పుడు సుషుమ్న నాడి అవ్వచ్చు. ఇప్పుడు ఒక్కటిగా చూడడంలోనే ఇరుక్కపోవడం ఉంది. అసలు ఇక చూడడమే లేదు, అయిపోయింది. అండ్ అవన్నీ మనం ఇనిషియల్ టాక్స్లో ఇదంతా ఇప్పుడు మంచిని చెడును ఒకలా చూడు, నలుపును తెలుపును ఒకలా చూడు, సుఖాన్ని దుఃఖాన్ని ఒకలా చూడు, మీరు సంతోషం దుఃఖాన్ని, స్టిల్ యు ఆర్ రికగ్నైజింగ్ ఇట్. ఇంకా నువ్వు గమనిస్తూనే ఉన్నావు, నువ్వు ఇరుక్కపోతూనే ఉన్నావు అందులో. ఇప్పుడు ఈ స్థితి ఎట్టిదంటే అసలు వాటితో పనే లేదు ఇంకా అసలు. అంటే అది సంతోషమైనా దుఃఖమైనా ఒకేలా చూస్తా అంటే ఇంపాక్ట్ అవుతున్నావు, ఒకేలా చూడాలి కాబట్టి నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. అటువంటి స్థితి కాదు అసలు, నీ మనసుకి అవేవి అంటుకోవడం. ఇప్పుడు సరే, మనకి దీనికే రకరకాల పేర్లు ఉంది, చంద్రనాడి, సూర్యనాడి అని, లేదా చంద్రశ్వాస, సూర్యశ్వాస. అంటే ఏదైనా ఒక ఆలోచన మనలో ఒక ప్రకోపాన్ని కలిగజేస్తే మనకు అంతలేని కోపం వస్తుంది. అప్పుడు మీ యొక్క ఎడమ భాగం నుంచి బలమైన శ్వాస వచ్చి కుడి భాగం నుంచి శ్వాస రాదు. మీరు నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ప్లెజెంట్గా ఉన్నారు. ఆ టైంలో మీ కుడి పక్క నుంచి శ్వాస వచ్చి ఎడమ నుంచి రాదు, లేదా ఇది అటు ఇది ఇటు అవ్వచ్చు, అది డజంట్ మ్యాటర్. అయితే ఒకటి, ఇప్పుడు ఎవరికన్నా చాలా కోపం వచ్చింది, ఇప్పుడు ఈ నాడీ వ్యవస్థ మీద తనకు అవగాహన ఉంటే తను విదిన్ నో టైం శ్వాస యొక్క గతిని మార్చి ప్లెజెంట్గా వెళ్ళిపోవచ్చు. అది నీ చేతులు ఉంది, అది పూర్తి. ఎందుకంటే నీ ప్రతి ఆలోచనకి ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అయ్యేది శ్వాసనే. నీకు అంతులేని ఆనందం వచ్చిందా శ్వాస, కోపం వచ్చిందా శ్వాస, శృంగారంలో శ్వాస, నిద్రలోనూ శ్వాస, అది నిరంతరం మారుతుంటుంది. సో ఓన్లీ ఈ సుఖ దుఃఖాలకి అన్నిటికీ అతీతంగా ఉండి అన్నిటిని సాక్షిగా చూసేవాడి శ్వాస ఎప్పుడు సమాంతరం ఉంటుంది. వాడి శ్వాస చేంజ్ అవ్వదు. నేనే చెప్తున్నా, నా బ్రీతింగ్ సిస్టంలో కానీ నా హార్ట్ బీట్లో కానీ అసలు ఇన్ని సంవత్సరాల్లో దెర్ ఇస్ నో అప్స్ అండ్ డౌన్స్. ఎప్పటి నుంచి? 2009 నుంచి. ప్రిడామినెంట్లీ 2015. ఇంకా 2017 తర్వాత కూడా ఇంకా కొన్ని చాలా సూక్ష్మ క్లేశాలు కూడా పోయినాయి. ఎగ్జాంపుల్ చెప్తే, చివరి క్లేశం అది ఉందని కూడా తెలియదు, రీసెంట్గా తెలిసింది నాకు. అటాచ్మెంట్. ఇప్పుడు ఇంట్లో ఒక గోడౌన్ లాగా ఉందనుకో మన ఇల్లు, ఒక వస్తువు పోయినా ఒక వస్తువు పడ్డా తెలియదు. ఇంట్లో ఏమీ లేవనుకో అప్పుడు చిన్న మరక కూడా కనిపిస్తుంది. సో ఏమీ లేని వాడికి ఈ ప్రాబ్లం. చెత్త ఉన్నవాడికి ఏ సమస్య లేదు. చెత్తలో ఇంకో 10 విషయాలు కలిపేసినా, ఆ చెత్తలో నుంచి 10 తీసేసినా చెత్తనే ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక పర్టికులర్ కంచంలో తినేవాడిని. ఆ కంచం కడిగి లేకపోతే కడుక్కొని తినేవాడిని. ఆ తర్వాత ఆ కంచం వేరే వాళ్ళు వాడితే థాట్ వచ్చేది, కొంత ఆలోచించేవాడు. 2017 అది కూడా తీసేసిన. నా స్థితి బాగాలేదో బాగుంది, అది కూడా అక్కర్లేదు, ఆ చిన్న మరకు కూడా అక్కర్లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నా ఇట్లా ఇది బండ ఇట్లా క్లీన్ చేసుకొని అన్నం వేసుకొని తినేయడమే. అది మూలం అనమాట. ఇంకా కంచంతో కూడా సంబంధం లేదు. అలాగని ఎవడు బురదలు వేసుకొని తినడు, ఆ విచక్షణ అందరికి ఉంటుంది, ఎక్కడ కూర్చోవాలి, అది అంత పిచ్చేది. సో ఇప్పుడు బై ఫోర్స్ ఎలా సుషుమ్న క్రియేట్ చేస్తున్నారు అంటే, ప్రపంచం నీ నుంచి డిస్కార్డ్ అయితే లేదు మనసులో నుంచి, కానీ నువ్వు బలవంతంగా ఒక ఆశ్రమంలో, ఒక గదిలో నువ్వు ప్రపంచానికి దూరంగా ఉంటున్నావు. అంటే నువ్వు ప్రపంచం అనుకునే విషయాలకి నువ్వు పక్కకు జరుగుతున్నావు.
నువ్వు పక్కకి జరగడం వల్ల నువ్వే కాన్షియస్గా రేపు నేను అసలు వీటిని ముట్టుకోను అని నువ్వే నిర్ణయించుకోవడం వల్ల అవి పక్కకి జరుగుతున్నాయి, కానీ నీ మనసులో సజీవంగా ఉన్నాయి. ఇంకా చచ్చిపోలేదు పోలే. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ రాగానే మళ్ళీ అవన్నీ వచ్చి మీద కూర్చుంది, మళ్ళీ మళ్ళీ మామూలుగానే వచ్చేస్తా 100%. అందుకని ఏ ఏ స్థితిలో అయితే మనం ఆశ్రమాలు అనుభవిస్తున్నామో ఇంటికి రాగానే అవన్నీ కోల్పోయిన భావన కలుగుతాం. అక్కడ ఉంటే భలే ఉండే, అంతే. ఆ 5 days ఎక్సలెంట్ ఉండే. మరి ఇక్కడికి వచ్చినాక ఏమైంది? నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రపంచంలో ఉన్న ఆలోచనలు అవి ఎక్కడికి పోలే, నీవే బై ఫోర్స్ దాన్ని పక్కకు నెట్టినావు. ఎక్కువసేపు నువ్వు నెట్టలేవు, బికాజ్ వాటి రియాలిటీ చెక్ చేయలేదు నువ్వు. అందుకని ఆశ్రమంలో ఒక తరహా ఫుడ్డు, లేకపోతే ఇంట్లైనా సరే ఒక తరహా ఫుడ్డు, తర్వాత నువ్వు ప్రాపంచిక విషయాల మీద నీ దృష్టి పెట్టడం లేదు, అన్వాంటెడ్ థింగ్స్ని టచ్ చేయడం లేదు, ఒక ఆర్డర్లో తింటున్నావు, ఒక ఆర్డర్లో పడుకుంటున్నావు, వేరే వాళ్ళు చెప్పింది ఏది వినడం లేదు. ఏమి చేయనప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క ఆలోచన స్రవంతిలో ఒక మార్పు సహజంగా వస్తుంది. తద్వారా నీ బ్రీత్ బ్యాలెన్స్ వస్తుంది. ఆశ్రమంలో ఉన్నవాడు ఏ ఆశ్రమంలో అయినా గల్లాలు పట్టుకుని కొట్టుకున్నాం మనం ఎప్పుడు చూడం. అక్కడికి వెళ్ళినవాడు నిర్ణయించుకునే పోయిండు కొట్లాట వేస్ట్ అని. మహా అంటే ఒక మాట అంటే చాలు అనుకోవడం విడిపోవడం ఉంటుంది, కానీ మనం ఊళ్ళల్లో అమ్మలక్కలు కొట్టుకున్నట్టు అట్లా ఎప్పుడు జరగదు. ఎందుకు జరగదు? ఆ ప్లేస్లో అట్లా ఉండాలని నిర్ణయించుకోవడము, అట్లా ఉండేవాళ్ళే అంతటా ఉండడము, మనం ఇట్లా అరిస్తే మన ఇజ్జత్ పోతుంది అనుకోవడం, ఇట్లాంటివన్నీ కలిసి యు ఆర్ జస్ట్ బీయింగ్ సైలెంట్. తర్వాత చూసుకుంటా నీ సంగతి ఉంటుంది. మళ్ళీ నువ్వు బయటికి రాగానే ఆ దయ్యాలను వచ్చి. సో ఇది బై ఫోర్స్ మనం సాధనని ఎంటర్ చేసినప్పుడు అది ఎక్కువసేపు నిలబడదు, అనుభవించవచ్చు. సో మనకి ఆధ్యాత్మికతలు ఇవి కూడా చెప్పబడ్డాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సబీజ్, నిబీజ్, నిర్బీజ్ సమాధి. అంటే సమాధి అనుభవం అయింది, నువ్వు జ్ఞానోదయం పొందినావు, కానీ 3 రోజుల్లో వీకింది. అది 6 pack లాగా చేసినంతసేపు ఉంటుంది, చేయడం ఆపేస్తే మొత్తం వెళ్ళిపోయింది. అంతే. అట్లా కాకుండా నువ్వు సహజంగానే ప్రతిరోజు యోగా చేస్తున్నావు, మామూలు కదలికల్లాగే, ఎక్స్టర్నల్గా ఏం చేయట్లేదు. ప్రతిరోజు నిజంగానే ఆరోగ్య నియమాలు పాటిస్తున్నావు, ప్రతిరోజు నిజంగానే ఏం పట్టించుకున్నావు, ప్రతిరోజు నిజంగానే 24 hours డే ఇన్ డే అవుట్ నువ్వు సహజంగా పనిచేస్తున్నావు. నీకు న్యాచురల్గా బాడీ జబర్దస్త్ ఉంటుంది. అది పోదింగ్. అది నేను ఒకసారి గోదావరికి వెళ్తే సినిమా షూటింగ్ కోసం ఊరికే పడవేసుకొని పోదాంపా, టైం దొరికింది. వెళితే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గోదావరి దానికి ఆనుకొని, ఒక 200 గుడిసెలు కూడా ఉండవు, అంతకంటే తక్కువే. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, చిన్న గోచి పెట్టుకుని తెల్లగా వచ్చి, ఆ తర్వాత ఈ చేపలు వేసే వల ఉంటుంది కదా, ఆ వల ఇట్లా విసిరేస్తున్నాడు. నేను జస్ట్ ఒక 10 feet గ్యాప్ నేను చూసిన, 6 pack కాదు 10 pack ఉంది ఆయనకి. ఇట్లా బిస్కెట్ ఇట్లా పెట్టినట్టు. నేను కూడా కొంచెం పొట్ట లోపటి కంటే ఒక 6 packs కనిపిస్తాయి, అలాగని మామూలుగా ఏం కనబడవు. సో అది న్యాచురల్గా ఏర్పడితే అది ఎప్పటికి పోదు. నువ్వు బై ఫోర్స్, బై డ్రగ్స్, బై ఎక్సర్సైజ్, బై క్రొయేషన్ చేసినావు అనుకో, ఖచ్చితంగా అది పోతుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ పొట్టు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని ఒత్తి పట్టినావు కదా, అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఏ సాధన అయినా 2 రకాలుగానే ఉంది. నువ్వు దాన్ని తక్షణం అనుభవించాలంటే ఏదైనా అన్నిటినీ నువ్వు పక్కన పెట్టి నువ్వు దాన్ని ఒక ఇంపోజిషన్తో కఠిన సాధన చేస్తే అది అనుభవంలోకి వచ్చినట్టుగా నిలబడదు. అట్లాంటి సుషుమ్న కూడా ఉంది. అట్లా కాకుండా నువ్వు సహజంగా ఎట్లా గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, ఏవేవి నీకు అవసరం లేదో అవన్నిటినీ నువ్వే వదిలేసినావు. స్టెప్ బై స్టెప్. ఏ గురువు చెప్పలేదు, నీకే అనిపించింది. మనం ఆల్రెడీ చాలా వదిలేసి ఉన్నాం. అట్లా ఇంకా కొన్ని మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని వదిలేస్తున్నప్పుడు నీకు ఆలోచనలు వచ్చే, దాంతోపాటు పోలికలు వదిలేయాలి, ఒపీనియన్స్ వదిలేయాలి, జడ్జిమెంట్స్ వదిలేయాలి, నీనా అనే భేదాలు వదిలేయాలి. ఇవన్నీ వదిలేసిన తర్వాత మిగిలింది సహజ శ్వాసనే. అప్పుడు మీ శ్వాసలో ఏ ఇంబ్యాలెన్సెస్ ఉండవు, ఎందుకంటే దేని పట్ల మీకు ఏ వైఖరి లేదు, దేనైనా చూసే స్థితిలో ఉన్నారు. కానీ ఇది హఠాత్తుగా మేనిఫెస్ట్ కాదు. ఇట్ మే టేక్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే చాలా క్లేశాలు ఉంటాయి మన మనసులో, మనం చూస్తే తప్ప తెలియదు. పైనుంచి అంతా బాగుంటుంది, లోపలికి వెళ్తున్న కొద్దీ నిజంగా వెళ్తున్న వాడికి తెలుస్తుంది, ఇన్ని దారుణాలు ఉన్నాయా నాకు, ఇన్ని రకాలుగా నాకు కోపం వస్తుంది. రెండోది, ఇది చెక్ చేసుకోవాలంటే నువ్వు ఏకాంతంగా ఉండడానికి వీల్లేదు. బై ఫోర్స్ సాధనలో ఏకాంతం అనివార్యం. ఇది సాధన చేయాలంటే, సహజంగా నీలో రావాలంటే నువ్వు
దుర్మార్గుల మధ్య ఉండాలి. ఎక్కడెక్కడ నీ ఈగో హర్ట్ అవుతుందో అది నీకు తెలియాలంటే నువ్వు మనుషుల మధ్యలో ఉండాలి. ఇప్పుడు నీకు చాలా ఈగోలు ఉన్నాయి, చాలా అవన్నీ ఉన్నాయి, మూర్ఖత్వాలు ఉన్నాయి. నువ్వు ఎంటర్గా ఉన్నావు అనుకో నీకు ఎప్పటికి తెలుస్తుంది. అంతే కదా. నేను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేడు. రెండోది, నువ్వు ముందే అందరికి చెప్పినావు, నేను డిస్టర్బ్ అయితే మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. కండిషనాలిటీ వచ్చింది, తద్వారా నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు. అబద్ధంలో బతుకుతున్నావు. అట్లా కాకుండా ఒక రా వెజిటబుల్ లాగా నువ్వు ప్రపంచంలో ఉంటే ఆ స్థితి నిజంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ అంత ఆశమాషి కాదు. కానీ ఒక్కసారి అది వచ్చిందనుకో ఇంకా అది పోదు. ఇంకా అది పోదు జీవితంలో ఎప్పటికి పోదు. సరే నీ బాడీలో ఏమన్నా రోగమో గిగమో వచ్చినప్పుడు అది నీకు అనుభూతి కలగకపోవచ్చు, కానీ ఆ స్థితి ఎప్పటికుంటుంది. దీనివల్ల ఏంది బెనిఫిట్స్ అంటే, ఒకప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కానీ మీరు ఎప్పుడన్నా ఊహించుకోండి, మీ పెద్దలో గిద్దలో అట్లా ముక్కు కింద అట్లా చేపెట్టుకొని శ్వాస చూసుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే శ్వాస కనుక ఓన్లీ ఏదో ఒక నాస్ట్రిల్స్ నుంచి బలంగా వస్తుంది అనుకో బయటకు పోయేవాళ్ళు కాదు. ఎడమ కుడి నుంచి వచ్చినప్పుడు ఈ చెడు జరగద్ది ఇంకా ఏదైనా సరే ఎడమ కుడి ఏదో ఒక నుంచి వచ్చిందంటే నీ ఆలోచనలో ఏదో ప్రాబ్లం ఉంది, క్లియర్. అట్లా కాకుండా ఎప్పుడైతే దాన్ని నువ్వు సమానంగా రావాలంటే నీ మనస్సు వేటి మీద ఉండకపోతేనే సమానమవుతుంది, లేకపోతే కాదు. ఎంత డెలికేట్ అంటే అది. ఇప్పుడు మనం మామూలు త్రాసును చూసిండ్రా, ఈ ఇడా పింగళ అనేది త్రాసు లాగా అనమాట. ఈ త్రాసు రెండు రకాలు ఉంది రెడ్డి గారు. ఇప్పుడు త్రాసు ఉంది, ఇటుపక్క ఖాళీ తక్కడ, ఇటుపక్క ఖాళీ తక్కడ, రెండిట్లోనూ ఏమీ లేదు, ముళ్ళు నిలబడుతుంది. ఇది ఒక స్థితి. ఇది నిద్రలో ఇట్లా జరుగుతుంది, సమాధిలోనూ ఇట్లా జరుగుతుంది. దీనికి రెండో స్థితి కూడా ఉంది. త్రాసు ఉంది, ఇక్కడ ఒక 1/2 kg వేసినాం, అక్కడ 1/2 kg వేస్తే మళ్ళీ సమానం. సో నీ మనసుని రెండు రకాలుగా నువ్వు వాడుకోవచ్చు. అప్పుడు వేసినప్పుడు అది ఇది పర్మనెంటేనా? 1/2 kg పర్మనెంట్ కాదు, ఇది నీ విచక్షణ నుంచి బయటకు వచ్చింది. అప్పుడు నువ్వేంది ఇటుపక్క కొంచెం అటైనా కూడా మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో నిద్రలో, సమాధిలో, మరణంలో పళ్ళాల్లో ఏమీ లేదు, ఖాళీ. కానీ మనం ప్రపంచంలో ఉన్నాం, రకరకాల పనులు చేసినప్పుడు ఏదో ఒక ఆలోచన బరువును వేయాలి. దానికి ఈక్వావలెంట్ మన ఇన్నర్ క్వాలిటీస్, మన శ్రద్ధ అనుకోండి, మన ఎరుకనే వచ్చినప్పుడు బరువు ఉంటుంది, కానీ సమస్థితి పోదు. ఆ టైంలో కూడా సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. చెప్తున్నా కదా, మనం ప్యాలెస్ కొనుక్కోవచ్చు కానీ సుషుమ్నను కొనుక్కోలేము సార్. అదే కదా, అంటే మీ వల్ల కాదు. రెండోది, ఎవరి ఆశీర్వాదం దీని మీద పనిచేయాలి. ఇది నీవు నిర్ణయించుకోవాలి. నీలో ఏదైతే ప్రపంచం ఉందో, ప్రపంచం తాలూకు ఆలోచనలు ఉన్నాయో, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో, నేను ఇబ్బంది పెట్టే ఉన్నాయో, వాటిని నీవు స్వచ్ఛందంగా వదిలేసినప్పుడు నీ యొక్క ఆలోచన సరళి స్థిరపడుతుంది. అది సంబంధం లేదంతే. ఇప్పుడు మనం ఎప్పుడైనా అనుకుంటాం పెట్టికోట్ తెలుసుకున్నాం, అవసరం లేదని. అవసరం లేదని తెలుసుకున్న తర్వాత దాని పట్ల మమకారం లేదు, విరక్తి లేదు, వైరాగ్యం లేదు. అది అవసరమే లేదన్నప్పుడు వైరాగ్యం లేదు. వైరాగ్యంలో కూడా అటాచ్మెంట్ ఉంది. వైరాగ్యపు స్థితి కూడా చివరి స్థితి ఏమి కాదు, ఇంకా ఉంది. అది అవసరం లేదు, మనసులో ఆగుతుంది కానీ వద్దు. ఇది వైరాగ్యం. వైరాగ్యం అంటే తిప్పుకోవడం. నీకు అవసరం లేదని తెలిసినప్పుడు పెట్టుకోటి కింద వేసుకొని పడుకో, ఏమి కాదు. దాన్ని ఎవరిని ఇస్తే పెట్టుకోవచ్చు, ఏమీ కాదు అసలు. మా బుచ్చారెడ్డి గారు ఒక మాట చెప్పాడు, నువ్వు తాగుబోతూ కాకపోతే. ఒకసారి ఇలా జరిగిందనమాట. ఒక పెద్ద ఆయన వచ్చి, సార్ ఇట్లా గ్లాస్ చేతిలో పట్టుకున్నాడు, వైన్ ఉంది, ఇప్పుడే వస్తా గ్లాస్ పెట్టుకుంటే నేను తాగను సార్, నేను ముట్టుకున్నాడు. సార్ ఎంత వెరైటీ చూశాడు వాడిని. నువ్వు తాగనప్పుడు, నీకు అలవాటు లేనప్పుడు పట్టుకోవడానికి ఏమి అన్నాడు. అంతే కదా. సార్ అప్పుడు చెప్పాడు, వాడిని కొంచెం కదిలిస్తే అలవాటు, వాడు తాగుబోతు అయిపోతాడు. నిజంగా నీకు అలవాటు లేదు, నిజంగా ఏం అమ్మకారం లేదు, పట్టుకోవడానికి వాట్ ఈస్ ద ప్రాబ్లం? చైనా సంబంధించిన లావోత్సు టైంలో ఎవరిని కోశాధికారిగా చేయాలి అంటే, ఎవరి చేతిలో డబ్బు పెట్టాలి అంటే, ఎవరికైతే ఏ కోరికలు లేవో అట్లాంటి వాడి కోసం ఎత్తులాడేవాడు. అందుకే దేశాన్ని పరిపాలించేవాడు సన్యాసి అయితే బాగుంటుంది. తనకే కోరికలు లేనప్పుడు కదా వాడు సర్వీస్ చేసేది. లేకపోతే ఇప్పుడు నా కొడుకు చేసుకోవద్దు, నా మనవడికి చేసుకోవద్దు, నా కోసం నేను ఆస్తులు కొనుక్కోవద్దు. ఇప్పుడు పాలిటిక్స్ అనేది భ్రష్టు పట్టుకోవడానికి కారణం ఇది. కోరికలు ఉన్న వాళ్ళు హైయెస్ట్ పొజిషన్లో ఉండి వాళ్ళ కోరిక తెగుతలేదు ఎంత సంపాదించిన. సో ఈ సుషుమ్న అన్నది కోరికకు సంబంధించిన విషయం కాదు, కోరికలకు అతీతం. ఎవరి మీద మీ ఆలోచన ఎంటాంగిల్ లేదు, ఫ్రీగా ఉంది.
ఇదొకటి. రెండవది, ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది పూర్తి ప్రపంచపు షాడో లేకుండా మీరు ఒక పని మీద నిమగ్నం అవుతున్నారు. దీని మీద సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, తేలికైన పరిభాషలు, జస్ట్ ప్యూర్ యాక్ట్ ఉందనుకోండి, అప్పుడు కూడా సుషుమ్న ఉంటుంది. అట్లా కాకుండా అందులో 1% అన్న ఎవరో చూస్తున్నారు బాగా చేయాలి అనుకున్నవా, పోయింది, శ్వాసలో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇది వెరీ సటల్, అత్యంత సూక్ష్మమైనది. దీనివల్ల ఏ బెనిఫిట్ ఉండదు ప్రాపంచికంగా. అంటే సుషుమ్న యాక్టివేట్ అయింది కాబట్టి నువ్వు గురువు అయిపోతావో, లేకపోతే నీకు డబ్బులు వస్తే. గురుగారు మనం ప్రశాంతంగా ఉంటాం కదా అనేది కూడా ఏం లేదా ఉంది. అదే చెప్తాను కదా, ప్రకృతి పరంగా అంతులేని బెనిఫిట్స్ ఉన్నాయి. అది బై ప్రొడక్ట్గా మనం ఇదేంటే వరప్రసాదం. అది మీరు ట్రై చేస్తే వచ్చిందేమో పోతుంది, అది అనుకున్నాం. కానీ మీరు న్యాచురల్గా మీకు ఏ విషయాలు, ఏ ఆలోచనలు, వాటితో సంబంధం డైల్యూట్ చేసుకువచ్చిన తర్వాత వచ్చింది పూర్తి సమగ్రతలో నుంచి వదిలేస్తూ వచ్చారు. దాని యొక్క చివరి దశలో సుషుమ్న అత్యంత సహజంగా మేనిఫెస్ట్ అయింది, యాక్టివేట్ అయిపోతుంది. అది చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నిద్రపోయినా నిద్రపోకపోయినా, మీ హోల్ బీయింగ్ అనంతమైన రెస్ట్ఫుల్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఈ శరీరం మీద కానీ, ఈ మనస్సు మీద కానీ ఇంత ఒత్తిడి ఉండదు. అన్ని ఒత్తిళ్ళ మధ్య ఉన్నప్పటికీ పారిపోతే కాదు, మళ్ళీ వాడు ఎక్కడున్నా అది తీసుకోదు. అది ఏదన్నా సాధ్యమైతే చేయడమే నిష్కామకరం ఉంటుంది, లేకపోతే ఏం చేయకుండా తటస్థంగా సాక్షిగా ఉండిపోవడం, మధ్యస్థితులు కావాలి. సో ఇది సాధనకు అతీతము, ఎప్పటికీ ఉంటుంది. గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. సో ఏవేవి నీకు అవసరం లేదో వాటిని తీసేసిన రోజు అది సహజంగా మేనిఫెస్ట్ అవుతుంది, డెఫినెట్గా యాక్టివేట్ అవుతుంది. అట్లా కాకుండా ఇది వదిలేద్దాం. ఇప్పుడు డే టు డే లైఫ్లో సరే, ఇప్పుడు నా లైఫ్లో ఉన్న ఆలోచనలు నాతోనే చాలామంది ఉంటారు, నీకంటే ఫస్ట్ నుంచే ప్రిపేర్ అయి ఉన్నావు, తర్వాత నీ లైఫ్లోకి ఏది వచ్చినా అది పోయినా పర్వాలేదన్న ఎరుకలో చేస్తున్నావు కాబట్టి నువ్వు డిటాచ్డ్గా ఉన్నావు, లేదా నీ విముక్తిలో ఉన్నావు. మాకు అట్లా కుదరదు కదా, అంతే కదా. మేము ఆల్రెడీ ఇరుక్కుపోయినాం. ఇప్పుడు పై వలగొడతారు మేము ఇవన్నీ మాట్లాడితే. నీకు జల్లుతుంది స్వామి, నీ ఇంట్లో మాకు జల్లదట్ట. నేను కరెక్ట్ ఒప్పుకుంటున్నా, మా అన్నకే జల్లదు, ఎవరికో ఎందుకు. సో దానికి వచ్చిన టెక్నిక్ ఏంది, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని కంటే 1 నిమిషం ముందు జస్ట్ చెక్ యువర్ బ్రెత్. ఇప్పుడు నాది సుషుమ్నలో ఉంది, ఎట్ట తెలుస్తుంది? మీరు ముక్కు పెడితే మాకు రైట్ అయ్యారు, దాంట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు పెట్టండి, రెండింటి నుంచి వస్తుంది. మీకు రెండింటి నుంచి సమానంగా ఉంటుంది ఫోర్స్. ఇడాపింగళాల్లో రెండిట్లో వచ్చినట్టు ఉన్నప్పటికీ ఒకటి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. ఇలా గుర్తించారనుకో, ఖచ్చితంగా మీ మనస్సు ఏదో ఒక దాన్ని పట్టుకొని ఉందని అర్థం. వెరీ సట్లెస్ట్, అది మీకు తెలీదు. సో దానికి ఏమిటి, ఇప్పుడు జస్ట్ ఊరికే కూర్చొని మీరు ధ్యానము గీనం అన్నీ పక్కన పెట్టండి, జస్ట్ బ్రీత్ని బ్యాలెన్స్ చేయండి. అంటే ఒక 10-20 సార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే, ఇప్పుడు ప్రాణాయామం చేస్తారు, బసరిక చేస్తారు, అలాంటి టైంలో ఏం జరుగుతుంది, మనోశూన్యత జరుగుతుంది. అంటే మెల్లగా అమ్మ నాయన బంగారం అన్నీ పడిపోయి ఓన్లీ ఫోకస్ అంతా, మీ ఎనర్జీ అంతా బ్రీత్ మీదకి వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా ఇడా పింగళ 2 బ్యాలెన్స్ అవుతాయి. దాని ఆ రెండింటి కలయికనే సుషుమ్న, సుషుమ్న అట్లా. ఒక ముక్కులోంచి వచ్చేది ఈ ఇడా అనుకుంటే పింగళ అనుకుందాం, 2 కలిసినప్పుడే సుషుమ్న, 2 కరెక్ట్ గా బ్యాలెన్స్. అంటే సుషుమ్న లేదు, ఆ రెండింటికి పెట్టుకున్న పేరు మనం సుషుమ్న. ఇది ఎటువంటిదంటే భావప్రాప్తి లాంటిది. అంటే 2 కలిస్తే అది ఉంది, లేకపోతే లేదు. ఇంకా తేలికైన పరిభాషలు చెప్పాలంటే, మనం టీ చేసినప్పుడు టీ స్మెల్ వస్తుందా, అది సుషుమ్న అన్నట్టు. టీ స్మెల్ లేదు, ఇవన్నీ సరిగ్గా కలిస్తే సమపాళలో ఉడికితే ఆ చివరి స్థాయిలో స్మెల్ వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు నాకు స్మెల్ నచ్చింది, ఉత్త స్మెల్ వండుకుంటా అంటే కుదరదు, ప్రాసెస్ అంతా చేయవలసింది. సో ఇది ప్యూర్లీ పర్సనల్. ఆ స్థితిలో ఉన్నవాడికి నిరంతరం అది ఉందంటే ఖచ్చితంగా కొన్ని అనివార్యంగా జరిగే ఉన్నాయి. వాడి మనసులో ఏ ప్రపంచం లేదు, వాడు కోల్పోయేది లేదు, పొందేది లేదు, వాడు సాధించేది లేదు, వాడికి ఏ గుర్తింపు లేదు. 1,000,000 మంది గుర్తించని, ఎవ్వడు పట్టించుకోకపోని వాడికి ఏం ఫరక్ పడదు. కానీ శుద్ధ కర్మ ఉంటుంది, ప్యూరెస్ట్ యాక్ట్. అట్లాంటి వాడు గనక, అతను ఎవరో మీకు తెలియపోయినప్పటికీ, ఇప్పుడు రోడ్డు మీద అట్లాంటి వాడు జస్ట్ మిమ్మల్ని టచ్ చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అట్లాంటి వాడు మీకు ఏదైనా ఇస్తే చాలా
దాని కారణం ప్యూర్గా ఇవ్వబడ్డది అది. అంతే, దేవుడు ఇచ్చినట్టు ఇంకా. అది లిటరల్గా ఒక చెట్టు ఇట్లా ఉంచి ఒక ఆయన ఇచ్చినట్టు ఉంటుంది. సో అందుకే మనం ఒక్కొక్కసారి అట్లా చాలామంది మన జీవితంలో తగిలి మన లైఫ్ చాలా టర్న్స్ అండ్ ట్విస్ట్ అవుతుంది. అట్లాంటి వాళ్ళ ఒక ప్రమేయం తెలియకుండా జరగచ్చు, తెలిసి జరిగితే సూపర్. అట్లా సో ఇదేంది పూర్తి ఒక ఏమంటారు సామాన్యుని పరిభాషలో మనం చెప్పుకున్నది. అంటే ప్రతిదాన్ని మనం గంభీరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండు ముక్కుల నుంచి శ్వాస ఎట్లా వస్తుందో చెక్ చేసుకో. ఒకవేళ రెండు ముక్కుల నుంచి శ్వాస ఈక్వల్గా వస్తుందంటే నువ్వు కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఉంది నీ బాడీ మైండ్. అంటే లైన్లోకి వస్తున్నాం మనం కానీ ఉంది ఆల్రెడీ. యువర్ ఎన్లైటెండ్ మూమెంట్ అది అయిపోయింది. అంతకంటే ఉందా స్థితి లేదు. దాన్ని మనం ఏం చేద్దాం జ్ఞాని కదా ఆ టైంలో వాడు జ్ఞాని. అంటే పుస్తకాల జ్ఞానం కాదు అది. ఈ భూమి మీద ప్రకృతిలో వాడు ఎట్లుండాలి అట్టున్నాడు. అంతే, ఒక ఎనర్జీ బాల్ అంతే. వాడికి ఆ క్షణంలో ఏ పర్పస్ లేదు, ఏ లక్ష్యం లేదు, వేరే వాడిని ఆలోచన లేదు, గెలవాలి లేదు, ఓడిపోవాలి, జస్ట్ ఉంది అది అంతే. దానికి ఒకనొక పేరు పెట్టిందన్న ఆత్మకథలో. సో ఇట్లాంటి స్థితిలో ఉన్న ఎవడు ఆ మనిషిని ఏమని పిలవాలి అంటే ఒక అకారణ కదలిక అన్నట్టు. వాడు మనిషి కాదు, రెడ్డి గారు కాదు, ఏమి కాదు, ఒక అకారణ నిశ్చల సజీవ కదలిక అంతే. ఆ టైంలో అట్లా ఉంటాడు. అట్లాంటి జ్ఞాని ఎవడు? అకారణ నిశ్చల సజీవ కదలిక. వాడు అకారణంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, కదులుతున్నాడు, ఏ ఉపయోగం లేదు. నిజంగా జ్ఞానోదయం అని వాడితే ఎవ్వడికే ఉపయోగం లేదు. కూరగాయల షాప్ వాడితే ఉపయోగం మస్తు ఉంటుంది, వడ్డీలు ఇచ్చేవాడితో ఉపయోగం ఉంటుంది. సో ఏ ఉపయోగం లేనివాడు మన జీవితంలో తారసపడడం ఎంతో అదృష్టం. అక్కడ ఒక్క చోటనే వ్యాపారం లేదు, ప్రపంచం లేదు, ప్యూర్ లైఫ్ ఉంది అన్నట్టు. సో జీవితం అనేది ఉపయోగాలకు అతీతం కాబట్టి సో ఆ విషయం చెప్పు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూశారా నిన్న? కలిసారా? చెప్పండి ఏదన్నా నిమిషం పాటు ఏమన్నా మాట్లాడా? అంటే ఏం మాట్లాడాడు అంటే వాళ్ళు వేరే వాళ్ళు, నేనేం మాట్లాడలేదు గురుగారు. వేరే వాళ్ళు వస్తున్నారు, జనాలు పోతున్నారా? వస్తున్నారు, అదే వస్తున్నారు, మాట్లాడే వాళ్ళు ఏందో అడుగుతున్నారు వాళ్ళు. ఆయన చెప్తున్నాడు, ఆయన భాషలో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పింది ఒక మాట నాకు చాలా నచ్చింది. చాలామంది ఉన్నారు భక్తజనం అంతా, వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు కదా ఈయన చెప్తున్నా, వాళ్ళు చెడ్డి వేసుకొని కూర్చున్నాడు, ఓ మందహాసం చేస్తూ ఎవరితోనో వీడియోలో చెప్తున్నాడు. వీళ్ళు దిక్కు మళ్ళీ గురువుగారు మీ దర్శనానికి చాలామంది వచ్చారన్నాడు ఎవడో. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇట్లాగే ఒకసారి మా గురువు గారికి చెప్పాను మీ దర్శనానికి ఎవరు వచ్చారండి అని. అప్పుడు మా గురువు గారు అన్నారు, నీ దర్శనానికి కుక్క కూడా రాదు, నీ దర్శనం చేసుకోవడానికి. వాళ్ళ దర్శనం ఇచ్చిపోవడానికి నీకు కాడికి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఎంత బాగుంది ఆ చిన్న ఆలోచన. నేను ఎవరు దర్శనం ఇస్తలేను, మీరంతా వచ్చి నాకు దర్శనం ఇచ్చిపోతున్నారు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, టీచర్ జాబ్ చేస్తుండేవాడు. టీచర్ జాబ్ ప్రతి నెల ఆయనకి వచ్చే జీతం, 3 కొడుకులు మెయింటైన్ చేసేవాడు, ప్రతి నెల అప్పులు అయ్యేవాడు. అచ్చా. అప్పుడు ఆయన గురువు ఉండే, తాతయ్య అని ఆయన గురువు ఉండేవాడు. ఆయన దగ్గరికి పోయి అందరూ చెప్పాడు, నీ భక్తుడు వాడు పడే కష్టాలు నువ్వు చూడలేకుండా అది ఇది అన్నాడంట. నా భక్తుడు ఎందుకని వాడు గవర్నమెంట్ నమ్మిండు, వాడు దేవుడిని నమ్మిండు అన్నాడంట. దేని నమ్మిండు? గవర్నమెంట్ని. చేసుకుంటున్నాడు. అందుకే అట్లుంది లైఫ్. అమ్మనా ఈయనకు వచ్చి చెప్పారంట. నెక్స్ట్ డే పోయి ఈయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసారంట. ఎవరు? సుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పైసలు అప్పు చేసే పరిస్థితి లేదట. అంతే. 3,50,000 వచ్చిందంట. 3 కొడుకులంట. 1,00,000 రూపాయలు 3కి ఇచ్చేసాయంట. అప్పు లేదు కట్టేసాయంట. ఇలా అంతా ఏంటంటే ఇప్పుడు చూడు అంటే దీనికి చెప్పాయంట ఆయన, నేను పైసలు ఇచ్చా అంటే గురువు గారికి, నేను ఎదుకో ఆయన ఉండాలి లేదని పుట్టు ఎత్తుకోవాలి పైసలు ఇచ్చా. ఆ దొంగ నా కొడుకు వాళ్ళ గురువు అన్నాడంట, ఆ దొంగ నా కొడుకు ఎక్కడ దొంగతనం చేసో పైసలు తెచ్చి నీకు ఇచ్చాడు, ఈ దొంగ నా కొడుకు తీసుకున్నాడు అన్నాడంట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే నాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఎవరో పైసలు ఇస్తున్నారు, నేను అప్పులు చేయాల్సిన అవసరం లేదు నాకు. అప్పుడు అంటే మీరు దేవుడిని నమ్మండి, మూలాన్ని ఏదో తీసుకున్నా. ఇంకొకటి సార్, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ టీచర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న టైంలో నేను అంటే
తెలిసి తెలియకుండా ఇప్పుడు ఆలోచిస్తే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నా అప్పుడు కూడా అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ని అడిగా, వాడు బాగా చదువుతాడు. నీ ఉద్దేశం ఏంటి అంటే, జాబ్ తెచ్చుకోవాలిరా మనం, జాబ్ కొట్టాలి. ఇప్పుడు ఆ జాబ్ కొట్టకపోయింది, అందులో వేరే సంగతి. ఇప్పుడు వాడు సరే ఇప్పుడు జాబ్ చేస్తే ఏమవుతుంది అంటే మంచి శాలరీ వస్తుంది, నెలకి మన ఇల్లు కట్టుకోవచ్చు, అట్లా కట్టుకోవచ్చు. తర్వాత హయ్యెస్ట్ నువ్వు రిటైర్ అయిన నాటికి ఎంత వస్తుంది అని అడిగినా. అంటే వాడు చెప్పాడు 80,000 వస్తుందిరా, నెలకి 80,000 వస్తుందా. నేను చెప్పిన అసలు మన స్థాయి ఇంతేనారా అంటే నెలకి 80,000 మన స్థాయి. ఏం రాకుండా ఉండాలి లేదా ఎంత వస్తుందో తెలియకూడదు. ఇంతే వస్తుందని తెలిస్తే మాత్రం సమస్య ఉంది రామయ్య, నాకు వద్దు ఈ జాబులు. వాడు అప్పుడు అన్నది నీకు చేత కాక అట్లా అంటున్నావు. ఎంత అదృష్టం చేత కాకపోవడం. అంతే కదా, నాకు చేత కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, జాబ్ చేసే ఒక స్థాయి కానీ లేకపోతే ఆ ఉత్సుకత కానీ నాలో లేవు. నేను బిందాస్ తిరిగి ఎంజాయ్ చేయడానికి పుట్టిన నేను. అక్కడ పోయి ఎందుకు కూర్చుంటుంది? సరే అది చేసేవాళ్ళు చేసుకొని, మా అమ్మ కూడా జాబే చేసింది, ఎవరి ఛాయిస్ వాళ్ళది. నేను అప్పుడే ఆ టైంలో నిర్ణయించుకున్నా ఏదేమైనా చేయొద్దు. తర్వాత అందరూ అనేటోళ్ళు ఏది చేయవు కరెక్ట్ ఎట్లా అది తెలియదు నాకు. ఆ తర్వాత సంగతి ఇప్పుడు జాబ్ చేస్తే 80,000 వస్తాయి కదా అంటే బస్తు చర్చలు నడిచేవి. నాకు రూపాయలు లేకుండా గంటలు మాట్లాడుతుంది. 80,000 వస్తాయి కానీ 80,000 వస్తాయి. ఏమో కోట్లు సంపాదించే ఏదన్నా నాకు దొరుకుతుందేమో ఐడియా. అప్పుడు 80,000 వచ్చేదాన్ని ఇరుక్కపోతే ఎట్లా? పనికి మళ్ళీ ఉండేవాడికి అంత గలీజ్ మాటలు మాట్లాడతావు. రామకృష్ణరావు అని ఒక సార్ ఉండే, నువ్వు లాస్ట్కి అడుగు తింటావు పో అనేటోడు. సార్ నేను మీ ఇంటికి వస్తే పెడతా అంటే, నువ్వు వస్తే పెడతారా అంటే ఇంకా అయిపోయా. రోజు మీ ఇంటికాడికి వస్తా. మరి నేను ఉండొద్దురా, నేను రేపు ఎల్లుండి చచ్చిపోతే అది తర్వాత సంగతి. నువ్వు ఉన్నావు కదా, అంతే చూసుకుందా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు గురుగారు ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఇబ్బంది లేదు, అదే కావాలనుకున్నప్పుడు ఇబ్బంది. నిజంగా ఏదైనా పర్వాలేదు. నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చాలా మనస్తాపానికి గురైనా, ఏం జరిగింది అంటే ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాడు. లేదు 30 సెకండ్స్లోనే చెప్పు. ఇలా అన్నందుకు మళ్ళీ మనస్తాపానికి గురిగా. నువ్వు మనస్తాపానికి గురడం ఇంతే. నువ్వు అనుకున్నది జరగలేదు అంతే, అవునా కాదా? అసలు నువ్వు అనుకోకపోతే ప్రతిదీ ప్రసాదం కాదా? ఇప్పుడు అతనికి ఒక చోట జాబ్ కావాలి, అతను కొన్ని నెలల నుంచి అనుకుంటున్నాడు అది నాకే వస్తుంది, తీరా అది వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అతనికి ఒక 20 కిలోమీటర్లు అవతలు ఇచ్చారు. నిన్న ఎంత అదృష్టం తెలుసా ఇది. అందరికి దూరంగా నువ్వు ఉండే అవకాశం. నువ్వు అట్లా అనుకుంటే ప్రసాదం అయితే, లేకపోతే బాధ. అంతే కదా. నేను ఎంత చెప్పినా నువ్వు బాధపడాల్సిన టైంలో బాధపడవలసిందే. ఎందుకంటే నీకు ఇంకా మూలం చిక్కలే. పైన మేకప్ వేస్తా ఉన్నావు మైండ్కి. జాబ్ జస్ట్ ఒక అవసరం రాబోయే, దాంట్లో సక్సెస్ ఏంది, ఫెయిల్యూర్ ఏంది, సాటిస్ఫాక్షన్ ఏంది, వాటిని లింకేజ్ చేయొద్దు. అసలు జాబ్ ఉన్నా సాటిస్ఫైడ్గా ఉండు, జాబ్ లేకపోయినా సాటిస్ఫైడ్గా ఉండు. సాటిస్ఫైడ్గా ఉండడం, ఆనందంగా ఉండడం నీ స్వభావం కావాలి, కానీ అది కండిషనాలిటీ కాకూడదు. ఇప్పుడు మన ఆత్మకథలో 2 నెలల తర్వాత వస్తుంది బుక్. ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆనందం కోసం ఏ పని చేయలేదు లైఫ్లో 2009 తర్వాత, అన్ని పనులు ఆనందంలోంచి చేస్తున్నా. అయ్యా నమస్కారం, కొన్ని అయిపోయిందా